హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా రెసిపీస్ 9966. ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా, ఉప్మాలోకైనా ఇందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే కారం పొడి సింపుల్‌గా చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా. 10, 15 ఎండుమిరపకాయలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్‌లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా మినపప్పు వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఈ 3 వేసేసి కొంచెం బాగా సిమ్‌లో పెట్టేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఎక్కడ పెట్టకూడదండి. సిమ్‌లో పెట్టి మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే అస్సలు బాగోదు. చూసారా? ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బావుంటుంది ఇందులో. అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలిచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్‌లోనే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా పట్టుకోవచ్చనమాట. మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. కొంచెం పలుకుగానే ఉండాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా వేసి ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి అయితే రెడీ అనమాట. ఇడ్లీలోకి, దోసల్లోకి చాలా బావుంటుంది. మెయిన్‌గా బాలింతలకి, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఈ కారం పొడి చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రైస్‌లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.